అసలు వీటన్నిటికీ మూల పురుషుడైన మోర్మాన్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. క్రీస్తు శకం 311లో మోర్మాన్ జన్మించాడు. ఇతడు 11వ సంవత్సరంలో తన తండ్రి ద్వారా అమెరికాకు చెందిన జారాహేమ్లా అనే ప్రాంతానికి వెళ్ళాడని, ఇతనికి 15వ సంవత్సరంలో యేసుక్రీస్తు ఇతనికి ప్రత్యక్షమయ్యాడని మోర్మాన్ గ్రంథం చెప్తుంది. అప్పటికి ఆ ప్రాంతంలో నిఫై అనే తెగవారికి లెమానీయులకు యుద్ధాలు జరిగేవని, ఈ రెండు తెగల వారు ఇజ్రాయేలీల నుండి చెదిరిపోయిన జాతులని, ఇతడు నిఫైలీలకు నాయకులుగా ఉండి యుద్ధాలు జరిగించాడని, ఆ సమయంలో అతనికి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేశాడని ఇతడు చెప్పాడు. అతడు 74వ సంవత్సరంలో నిఫైలీలతో యుద్ధం చేస్తూ చనిపోయాడని, అతడు చనిపోయే ముందు ఇప్పటి వరకు అతనికి వచ్చిన ప్రత్యక్షతల్ని బంగారు పలకపై రాసి తన కుమారుడైన మొరైనాయికి ఇచ్చాడని గ్రంథం చెప్తుంది. 4వ శతాబ్దానికి చెందిన ఈ మొరైనాయి చనిపోయి పునరుత్థానమై జోసెఫ్ స్మిత్కు ప్రత్యక్షమై పలకలు ఎక్కడున్నాయో చెప్పాడని స్మిత్ గారు చెప్తున్నాడు. మోర్మైన్ లో బుక్ ఆఫ్ మోర్మైన్ తో పాటు స్మిత్ రాసిన ఇతర పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటారు.